ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో 11,342 గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏజెన్సీ ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయిన వారు కూడా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ సొంత గ్రామంలోనే మీ ఇంటికి దగ్గరలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం మీకు కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోండి. ఈ జాబ్ పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ అనేది 5,000 రూపాయలు ఇస్తారనమాట. జీతం తక్కువ అనేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ జాబ్ చేసుకుంటూ భవిష్యత్తులో విడుదల చేసేటటువంటి గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకి, పర్మనెంట్ ఉద్యోగాలకి ప్రయత్నించవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్ పొందేటటువంటి అభ్యర్థులు చేయవలసిన పనుల్లో ఏంటంటే గన మీ గ్రామంలోనే మీ ఇంటికి దగ్గరలోనే 50 ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరియు నవరత్నాలను ఇంటి వద్దకే వెళ్ళి చేరువేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి విడుదలైనటువంటి నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 940 గ్రామ పంచాయతీల యందు సుమారుగా 11,342 గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి జూన్ 24వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు ఉండదు ఫ్రెండ్స్, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ అడ్రస్ ఏంటంటే కనుక gramavolunteer.ap.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. gramavolunteer.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఆన్లైన్ ద్వారా ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకునేటప్పుడు అభ్యర్థుల దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్టిఫికేట్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. నేటివిటీ సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారనమాట. మీ యొక్క మండలంలో మండల ఆఫీసర్లు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అదేవిధంగా మండల పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్, తహసీల్దార్ వీరు ఒక కమిటీగా వచ్చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారనమాట. ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఏ విభాగాల నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే కనుక ప్రభుత్వ పథకాలకు సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. అదేవిధంగా అభ్యర్థి వ్యక్తిత్వం మరియు సేవ చేసే సామర్థ్యంపై కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. అలాగే సామాజిక సమస్యలు మరియు వారు నివసించే ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల మీద కూడా ప్రశ్నలు అడుగుతారు. చాలా సులభంగానే ప్రశ్నలు అడుగుతారనమాట. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే కనుక ఈ పోస్టులకి జూన్ 24వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ పరిశీలన వచ్చేసి జూలై 10వ తారీఖున అప్లికేషన్స్ని పరిశీలన చేస్తారు. ఇంటర్వ్యూలు వచ్చేసి జూలై 11వ తారీఖు నుంచి జూలై 25వ తారీఖు వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తర్వాత సెలెక్టెడ్ పర్సన్స్ లిస్టును వచ్చేసి ఆగస్టు 1వ తారీఖున విడుదల చేస్తారు. ఎవరైతే ఈ గ్రామ వాలంటీర్ పోస్టులకి సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్టెడ్ లిస్ట్ వచ్చేసి ఆగస్టు 1వ తారీఖున విడుదల చేస్తారనమాట. ఎవరైతే సెలెక్ట్ అయినారో ఆ అభ్యర్థులకి ట్రైనింగ్ వచ్చేసి ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత జాయినింగ్, ఈ వాలంటీర్లు పనిచేయుట ప్రారంభించే తేదీ వచ్చేసి ఆగస్టు 15వ తారీఖు నుంచి జాయినింగ్ కావచ్చు అనమాట డ్యూటీలలో. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి విడుదలైనటువంటి గ్రామ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.